వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన హైందవ ధర్మంలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి, లేచి భగవంతుని ఆరాధన అన్ని చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. అయితే ఈ బ్రహ్మముహూర్తం అంటారు, ఈ బ్రహ్మముహూర్తానికి అంత ప్రాముఖ్యత ఏముంటుంది అంటారు? లేవడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలండి. తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ దీనికి ఒక చిన్న జోక్ కూడా ఉంది. ఏంటంటే పొద్దున్నే కోడి కూడా లేస్తుంది, ఏం బాగుపడింది అనేటువంటి జోక్ ఉంటుంది. కోసుకుని తినేయట్లేదా అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కోడి లేచి అదేమీ జపం చేయట్లేదు, అదేమీ మోటివేషనల్కి సంబంధించినవి ఏమీ రాసుకోవట్లేదు, అది ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏం వేయట్లే, అదేదో పాపం దాని ఫుడ్ తినడం కోసం లేస్తుంది. ఓకే, కానీ మనిషి లేచిన మనిషి ఏం చేస్తాడు? జపము, ధ్యానము, వర్క్ గురించి థింక్ చేయడము, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనో ఆలోచిస్తాడు ఒక సమయం. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తము అంటారమ్మా దాన్ని. ఈ బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు గొప్పదండి? మొత్తం 24 గంటల్లో ఎందుకు మనం బ్రాహ్మీ ముహూర్తాన్ని ఇంత స్పెసిఫిక్గా తీసుకుంటున్నాము అంటే, మనకి భూమి మీదకి యక్షులు, గంధర్వులు, మహర్షులు, సిద్ధులు వచ్చే సమయం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు వస్తారు, భూమి మీదకి వచ్చేటువంటి సమయము అంటారు. అదేవిధంగా సాయంత్రం సమయంలో చూడండి, మనకి దేవతలు తిరుగుతుంటారు, తదాస్తు దేవతలు ఉంటారు. సాయంత్రం పూట చెడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు. తదాస్తు దేవతలు ఏమో సాయంత్రం తిరుగుతూ ఉంటారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలోనేమో వీళ్ళు భూమి మీదకి వచ్చి ఈ యొక్క నదీ స్నానాలు చేసి వెళ్తుంటారట. భూమి మీదకే రావాలి. ఇప్పుడు ఎంత మనకి యక్షులైనా, గంధర్వులైనా, అప్సరసులైనా ఎవరైనా సరే మళ్ళీ మీరు తపస్సు చేసుకోవాలంటే భూమి మీదకే రావాలి. తపోభూమి ఇది. ఓకే, అలాంటి భూమి మీదకి వాళ్ళు వచ్చే సమయంలో ఎవరైనా సరే ఒక దానికోసం తపిస్తూ జపం చేసుకుంటూనో, ఇప్పుడు ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి అమ్మ, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకి ఏదో ఒక మంత్రం గురువుల ద్వారానో తీసుకున్నారు. బ్రాహ్మణులనే కదా, ఎవరైనా ఒక గురువుల ద్వారా, అందరూ ఒకటే, ఒక మంత్రం తీసుకున్నారు. అతను ఏ వర్ణం వాళ్ళైనా కానివ్వండి, ఆ మంత్రాన్ని జపం చేస్తున్నారు. అప్పుడేంటి, ఈ దేవతా గణాలు కొన్ని ఉంటుంటాయి, ఆ సమయంలో వచ్చి సంచరిస్తుంటాయి. ఓహో, తప్పిస్తున్నాడు అనమాట, ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది. ట్యూన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక రేడియో ఉంది, ఒక రేడియోలో అది ట్యూన్ చేయగానే కరెక్ట్గా వినిపిస్తుంది. అది ట్యూన్ అయ్యేటువంటి టైం అనమాట అది. అదొకటి మొట్టమొదటిగా మెయిన్ కారణం. రెండోది ఏంటంటే, మీరు 4 గంటలకు నిద్ర లేవడం మీకు అలవాటు అయింది అనుకోండి అమ్మా, మొత్తం మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. ఈ 365 రోజులకి ఇంకొక 50 రోజుల దాకా మీకు పెరుగుతుంది. ఎలాగా అంటే, రోజుకి 3 గంటలు సేవ్ చేసినట్టు. మీరు 4 o'clock లేస్తే, నార్మల్గా అయితే అందరూ ఎన్ని గంటలు లేస్తారు? 7 o'clock అట్లా లేస్తారు. అంటే 4కి లేస్తే 5, 6, 7, 3 hours మిగిలింది కదా. రోజుకి 3 hours అంటే మంత్లీ 90 hours. 90 hours అంటే ఎన్ని రోజులు? ఒక 4 days ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 4 రోజులు అనుకోండి, అంతే కదా. 4 రోజులు నెల కంటే సంవత్సరానికి 48 రోజులు. అంటే మీకు మొత్తం మీద సంవత్సరం మీద ఎన్ని రోజులు మీకు కలిసి వస్తున్నాయి? ఇంకో 48 రోజులు ఎక్స్ట్రా వచ్చినట్టు. ఎక్స్ట్రా 48 days మీ చేతిలో ఉంటే, విజయానికి మీరు ఆ సమయాన్ని మీరు సరిగ్గా గనక వినియోగించుకోగలిగితే విజయానికి మీరు దగ్గరగా ఉంటారా, దూరంగా ఉంటారా? దగ్గరగానే ఉంటాం. రైట్. ఇంకోటి ఏంటంటే, ఆస్ట్రాలజికల్ రీజన్ ఒకటి చెప్తా, ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఏమిటి ఫలితము అని. మీకు దాదాపుగా 4 o'clock టైం అనేటువంటిది ఏదైతే ఉందో, అది ఎగ్జాక్ట్లీగా సన్ అక్కడి నుంచి 3వ స్థానంలో ఉండే సమయం. సన్ ఈజ్ ద ఆత్మకారక ప్లానెట్. 3వ స్థానం అనేటువంటిది ద డిజైర్స్ పాయింట్ అంటారు ఆస్ట్రాలజీలో. డిజైర్ మీకు రావాలి అంటే 3లో పాపగ్రహం ఉండాలి. అంటే దానికి సంకల్పం పెరగాలన్నా, మీరు చేసేటువంటి పనికి ఆ బలం పెరగాలన్నా 3లో ఒక పాపగ్రహం ఉండాలి. ఎవరికైనా మీరు జన్మజాతకం తీసుకుంటే 3వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉందనుకోండి. పాపగ్రహాలు అంటే సన్, సాటర్న్ అంటే శని భగవానుడు, కుజుడు, రాహు, వీళ్ళంతా పాపగ్రహాలు. కేతువు కూడా కొంతవరకు అంటే ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, కానీ అది కూడా కొంతవరకు దాన్ని తీసుకుంటాం. ఇవి 3లో ఉంటే మనిషి చేసే పట్టుదల, అంటే మనిషి ఏ పని చేసినా సరే పట్టుదలగా చేయడం అండ్ ధైర్యంగా చేయడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. సౌమ్యగ్రహం ఉందనుకోండి, ధైర్యం రాదు మనిషికి. ఇప్పుడు 3లో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ సమయంలో మీరు చేసేటువంటి డిజైర్స్ గురించి, అంటే అందరూ ఏం చేయాలి, అందరూ జపమే చేసుకోవాలంటే, జపం అలవాటు ఉన్న వాళ్ళు జపం చేస్తారు. లేదా ఒక బిజినెస్ పెట్టిన వ్యక్తి ఆ బిజినెస్ గురించి థింక్ చేస్తాడు. నేను ఏ బిజినెస్ పెట్టాను, నా కాంపిటేటర్స్ ఎవరు, వాళ్ళకంటే బెటర్గా నేను ఏమి ఇస్తున్నాను కస్టమర్కి, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, కస్టమర్ నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తున్నాడు, కస్టమర్ నన్ను ఎక్కడ గుడ్ సర్వీస్ అని తీసుకుంటున్నాడు, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. 4 o'clock లేచి ధ్యానం చేసుకొని, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటారు కొంతమంది. ఈ వర్క్ ఫస్ట్ చేయాలి మీరు.
చేస్తే ఆ థర్డ్ హౌస్లో సన్ ఉన్నందుకు మీ డిజైర్ 100% నెరవేరుతుంది. ఇక్కడ ఊరికే నిద్ర లేచి 4 o'clock లేచి యూట్యూబ్ పెట్టుకొని అంటే ఇష్టం వీళ్ళకి పనికొచ్చేవి చూడొచ్చు, తప్పులేదు. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు, చూడొచ్చు. లేదా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి తెలుసుకుందాం అనుకున్నాడు, రామాయణ మహాభారతాలు ఏవో చాగంటి వారివో సామవేదం వారివో వద్దపర్తి వారివో చూడొచ్చు, నేను కాదనట్ల. లేదా ఒక అతను ఏదైనా డిజైనింగ్స్ నేర్చుకున్నాడు, అతనికి సంబంధించి చూడడం వేరు, టైం పాస్ చూడడం వేరు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కి సంబంధించిన చూడడం వేరు. టైం పాస్కి ఒక అరగంట నార్మల్గా 1 hour దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. డైలీ ఎవరైనా సరే రొటీన్గా చూస్తూ ఉంటారు ఆ వీడియోస్ ఈ వీడియోస్. బట్ నువ్వు 4 o'clock లేచి చూసినప్పుడు అది నీకు లోపల ఏమవుతుందంటే స్ట్రాంగ్గా నీకు అది బీజం పడుతుంది. 4 గంటలకి లేచి మీరు చేసే సాధన మీ నరాల మీకు లోపల చాలా స్ట్రాంగ్ బీజం పడుతుంది. మీరు ఇంకా తిరుగులేని సాధకులు అవుతారు. అది మెయిన్ అక్కడ. కానీ అసలు ఆ ఆలోచన వచ్చి ఆ టైంకి లేచి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళు విజయానికి మొదటి స్టెప్ వాళ్ళు ఎక్కేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ అందరికీ లెవెల్ ఉంటుంది కానీ నిద్ర లేచి చేయాలనుకుని లేవలేకపోతుంటారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం అర్ధరాత్రి అంటే లేట్గా భోజనం చేస్తే నిద్ర ఎవరూ లేవరేరమ్మా. అందుకే ఈ మార్నింగ్ 4 o'clock నిద్ర లేచే అలవాటు ఉన్న వాళ్ళు సూర్యాస్తమం ముందే భోజనం చేసేస్తారు. చాలా మంది అయితే తినరు. ఇప్పుడు నేను ఉన్నాను, మధ్యాహ్నం తింటే ఇంకా రాత్రి తిన్నాను, ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఇంట్లో ఏదో బలవంతం పెట్టి ఏదో స్పెషల్ చేసాం అది ఇదంటే ఏదో కొద్దిగా తీసుకుంటా. కానీ నైట్ ఎప్పుడైతే మీకు ఈవినింగ్ లోపలే మీరు ఏదైనా తీసుకుంటే నిద్రపోయే సమయానికి మీకు ఏమైపోతుందంటే ఇంకా అరిగించే కార్యక్రమం మీకు ఉండదు. దానివల్ల ఒకటి ఆరోగ్యం, రెండవది ఎప్పుడైతే మీకు కొంచెం ఎర్లీగా నిద్రపోయారు, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 10కో 11కో 12కో నిద్రపోతారు, 4కి లేవంటే లేకపోతే మీ బాడీ సహకరించదు. సో ఎర్లీ బెడ్ 9 o'clock కల్లా మీరు మినిమం 9 to 9:30 కల్లా నిద్రపోతే మీరు 4 o'clock ఈజీగా నిద్ర లేవగలుగుతారు. అర్థమైందమ్మా? అయితే ఇందులో పర్టికులర్గా మీరు ఏదైతే డిజైర్స్ కోసం నిద్రలేస్తున్నారో మీ లగ్న లార్డ్ నుంచి పంచమాధిపతి ఎవరు 11వ అధిపతి ఎవరో తీసుకోవాలి. పంచమాధిపతి అంటే ఇది ప్రతి ఒక్కరి జాతకం తగ్గట్టుగానే మనకి ఉంటుందమ్మా, ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎవరికైనా బ్లడ్ తగ్గింది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తాం కానీ ఏది పడితే అది ఎక్కించంగా, సింపుల్ కదా. అట్లా వాళ్ళకి 5th and 11th లార్డ్స్ ఎవరు తీసుకొని ఆ అధిష్టాన దేవతలు అంటే ఉదాహరణకి సన్ అనుకోండి సూర్య ఆరాధన, మూన్ గౌరీ ఆరాధన, మార్స్ అయితే స్కందుడు ఆరాధన, బుధుడైతే విష్ణు, గురువు అయితే దత్తాత్రేయుడు ఆరాధన, శుక్రుడైతే అమ్మవారి ఆరాధన, రాహు అయితే దుర్గా ఆరాధన, కేతు అయితే గణపతి ఆరాధన, శని అయితే శివ ఆరాధన. ఇట్లా ఎవరైతే పంచమ లాభాధిపతులు అవుతారో వాళ్ళకి సంబంధించి చేస్తే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఓం నమ శివాయ చేసుకోవచ్చు, లేకపోతే ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం సేపు చేసి మీ పర్టికులర్గా ఏ రంగాల్లో ఉన్నారో దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాయండి. మీ బలహీనతలు ఏమిటి, మీ బలాలు ఏమిటి, అసలు మీరు ఏ రంగాల్లో ఉన్నారు, ఆ రంగాల్లో మీరు ఎక్కడ డౌన్గా ఉన్నారు, ఎందుకు ఇది అవ్వాలి, అది మీరు కనుక థింక్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. దాంతో పాటు మీకు మహాదశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి దానికి సంబంధించి దానాలు ఇవ్వండి. ఒక్కోసారి దశ యోగించకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మన జాతకాన్ని బట్టి లగ్నాన్ని బట్టే మనం దానికి తగ్గట్టుగానే మనం చేసుకోవాలి అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనకి ఇంకా ఆ టైం రాలేదు అనుకుంటే మనం అప్పుడు విజయానికి దూరంగా అవుతున్నట్టే అవుతుందేమో కదా. అంతే కదా. అంటే మనకి రాసున్నదే జరుగుతుంది అంటారా, దాన్ని మనం ఇలాంటివి చేసుకుని? మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఒకటి రాసి ఉన్నది, రెండోది మనకి భగవంతుడు ఏం చేశాడంటే పరమాత్మ మీ తలరాత కొద్దీ ఒక రూట్ ఇచ్చాడు. మీకు ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటే మీరు కృషి చేసే దాన్ని బట్టి కూడా ఒకటి ఇచ్చాడు మళ్ళీ. ఇప్పుడు చూడండి, మనకి పాతకాలాల్లో మనకి కొంతమంది రాక్షసులు ఇంతకాలం తపస్సు చేసి శక్తిని పొందాడు అంటూ ఉంటారు. శక్తిని పొంది వాడు మొత్తం ముల్లోకాలని కైవసం చేసేసుకున్నాడు. ఈ ఇంద్రులందరూ వెళ్ళి మళ్ళీ అయ్యా వాడు తపస్సు చేసి అంత ఇది చేశారు, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ పరమాత్మ వచ్చి చేస్తాడు. అంటే ఏమిటి, మీ అంతటా మీరు సాధన చేసుకొని పొందేది ఒకటి ఉంది, మీ తలరాత ఒకటి ఉంది. రెండు ఉన్నాయి. తలరాత ఈజ్ కర్మ, సాధన కూడా ఒకటి ఇచ్చాడు. అంటే నువ్వు ఎలా పడితే అలా అయిందని నువ్వేమీ ఏడ్చుకుంటూ కూర్చోకర్లేదు. నీకు సాధనా మార్గం కూడా ఒకటి ఇచ్చాడు, నీకు డిజైర్ ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడు. ఆ ఫ్రీ వీల్ ద్వారా నువ్వు సాధన చేసుకుని కూడా నువ్వు వెళ్ళొచ్చు, నీ తలరాతను నువ్వు మార్చుకోవచ్చు అని కూడా చెప్తుంది శాస్త్రం. ఓకే, అది నీకు అలాగే అయితే ఇంకా ఇంకేముందమ్మా చెప్పండి. కాకపోతే కొన్ని బలమైన కర్మలు ఉంటాయి. అంటే అలాగా పాస్ట్ లైఫ్లో మంచి భార్య వచ్చినా ఇబ్బంది పెట్టాడు, ఈ జన్మలో ఒక చంద్రముఖి అక్కడ ఖచ్చితంగా రావాల్సింది, అందులో డౌట్ లేదు. అలాగే అమ్మాయి ఇబ్బంది పెట్టింది అబ్బాయిని, కొంచెం సాడిస్ట్గా ఉండేటువంటి వ్యక్తి వస్తాడు, తప్పదు ఇంకా అది.
కొన్ని కొన్ని ఉంటాయి బాగా, అంటే మంచి జాబ్ వచ్చినా కూడా బాస్ దగ్గర వర్క్ చేయకుండా ఉంటే ఈ జన్మలో ఇబ్బంది పడేటువంటి జాబ్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శరణాగతి, భగవంతుడిని ఏదో పాపం చేసి ఉంటాను పూర్వజన్మల్లో, నన్ను క్షమించి స్వామి ఇక్కడి నుంచి ఇలా ఉండనని చేసుకుంటూ మనసులో బాధపడుతూ దానికి సంబంధించిన లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి జాబ్ లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః నామం, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఖచ్చితంగా మీకు ఆ పాపం దగ్ధం అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. సో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఉంటుందమ్మా, 100% ఉంటుంది. ఉంటుంది. నాది నా కర్మ ఇంతే, నాకు ఇంతకంటే బాగుపడేది ఏమీ లేదు అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. కృషి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సొంతం ఉంటుంది చేసుకోవచ్చు. ఉంటుంది అలా 100% దైవారాధన ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.